హలో అండి, నమస్తే. అందరు బాగున్నారా? కథాకమనీయం ఛానల్కి స్వాగతం. నేను మీ శైలజ. మనం కోడూరు కౌసల్యాదేవి గారు రచించిన భాగ్యచక్రం నవల చదువుకుంటున్నాం కదా. ఆఖరి భాగంలో ఏం జరిగిందో చూద్దాం. నువ్వు ఆహ్వానం పంపకపోయినా నేనే వచ్చానే జయ. జయశ్రీ పలుకరించకపోయినా తానే మాట్లాడింది శ్రీదేవి. జయ విషపు నవ్వు నవ్వింది. అదే చూస్తున్నాను. మనుషులు చచ్చి కుటుంబాలు నాశనమైపోయినాడే రాని దానివి ఎంత చిన్న విషయానికి ఎలా ఇల్లొదిలొచ్చావా అని ఆశ్చర్యంగా ఉంది. పెళ్ళిదేముంది, ఎవరూ రాకున్నా ఆగేది కాదుగా. నోటితో నవ్వుతూనే నొసటితో వెక్కిరించింది జయ మేనత్తను. ఆ మాటలకు తనలో రేగిన కోపాన్ని దాచటానికి ప్రయత్నించలేదు శ్రీదేవి. తీక్షణంగా అంది, సూటిగా చూస్తూ. అవును, తాళి కట్టేవాడొస్తే చాలు, మరెవ్వరూ రాకున్నా పెళ్ళాగదు. కొడుకు కోడలు వద్దని వారించినా పెద్దదాన్ని. నువ్వు గోతిలో దూకుతుంటే చూస్తూ ఊరుకోలేక వచ్చాను. వచ్చినందుకు బాగానే బుద్ధి చెప్పావు. వీధి గుమ్మంలోనే త్రాచులాగా బుసకొట్టింది జయశ్రీ. నేను గోతిలో పడుతుంటే వద్దరిద్దామని వచ్చావా? ఏమిటా విశేషం? అందరూ చావగా మిగిలిన తండ్రి పిచ్చివాడై దిక్కు తోచక నేను ఏడుస్తున్న నాడే రాని దానివి. ఇవాళ శుభమాని పెళ్లి జరుగుతూ ఉంటే వచ్చి ఇలా మాట్లాడడంలో అర్థమేమిటి? సూటిగా చెప్పత్తయ్యా, నువ్వు వచ్చిన పనేమిటో నిట్టూర్చింది శ్రీదేవి. అవును, నా మటుకు నేను ఎన్నో విచారాలలో ఉండి ఇక జీవితకాలంలో ఆ గడప దాటి బయటకు రాకూడదని నిర్ణయించుకున్నాను అప్పట్లో. కానీ మన నిర్ణయాలు ఏపాటివి? ఆ భగవన్ నిర్ణయం ముందు అనిపిస్తుంది. నా మేనకోడలు అయినందుకు నీకు నా పెంకితనమే వచ్చింది. ఎంతకు అసలు సంగతేమిటి? అసహనంగా ప్రశ్నించింది జయశ్రీ మరో దిశగా చూస్తూ. ఏమిటా? కూర్చున్న చోటు నుంచి లేస్తూ అన్నది శ్రీదేవి. శ్రీకాంత్ పలు దుర్వ్యసనపరుడు. మన హాస్పిటల్లో పనిచేస్తున్నాడు కనుక మాకు అందరికీ అతని గుణగుణాలు బాగా తెలుసు. నీతివర్తనకు అతనికి చాలా దూరం. మరి నువ్వు అటువంటి వాడిని చేసుకుంటున్నావంటే కేవలం అమాయకురాలవు కాక ఇంకేమిటి? ఆహాహా, హేళనగా నవ్వింది జయశ్రీ. అమాయకుల్ని ఉద్ధరించవచ్చావా, లేక కోడల్ని కాలేదనే దుగ్ధతో నా పెళ్లిని చెడగొట్టడానికి వచ్చావా? శ్రీకాంత్ విషయం నాకు బాగా తెలుసు. పొగలు సెగలు వెక్కాయి జయశ్రీ కళ్ళు. జయశ్రీ తరతమ భేదం లేకుండా మాట్లాడుతుంటే శ్రీదేవి తనను తాను సర్ది చెప్పుకోలేకపోయింది. మూర్ఖురాల, పెద్దదాన్నన్న గౌరవం కూడా నీకు లేదు. నా కొడుకు లక్షణంగా పెళ్లి చేసుకుని కాపురం చేసుకుంటుంటే ఇంకా నీ మీద కోపం ఎందుకు నాకు? నువ్వు నా కోడలివైనా కాకున్నా ఎప్పుడైనా ఎక్కడైనా సుఖంగా ఉండాలనే కోరుకుంటున్నాను. ఆ పైన దైవలిఖితం ఎలా ఉన్నదో. అయినా ఈ శుభ సమయంలో పెద్దదాన్ని అశుభం ఎందుకు పలకాలి? ఏమో, పెళ్ళయ్యాక అల్లరి ఆటలు కట్టిపెట్టి బుద్ధిగా ఉన్నవాళ్ళు ఎందరో ఉన్నారు. శ్రీకాంత్ కూడా అలాగే బుద్ధిమంతుడవుతాడేమో. కలకాలం సుఖంగా ఉండు, వెళుతున్నాను. జయశ్రీ క్రోధ మౌనాలను విడవలేదు. ఏది ఎలా జరిగినా నా బాధ్యతను నేను నిర్వర్తించానన్న తృప్తి నాకు మిగులుతుంది స్వగతంగా అనుకుంటూ నిష్క్రమించింది శ్రీదేవి. ఎవరమ్మా ఆ మాటలు? మేడ మీద నుండి శ్రీపతి ప్రశ్నించాడు క్రింది హాల్లో కుమార్తెను. అత్తయ్య వచ్చి వెళ్ళిపోయింది. అరెరే, నాకెందుకు చెప్పలేదు? ఈ పెళ్ళింట్లో పెద్ద ఆడదక్షత అంటూ లేని లోటు ఎంతో కనిపిస్తుంది. కాస్త ఈ 10 రోజులు ఉండమనలేదా నువ్వు? అయినా ఇప్పుడు వచ్చి ఇప్పుడే వెళ్ళిపోవడం ఏంటి? నాకు కనిపించకుండా ఉండు, పిలుస్తాను. అక్కర్లేదు. పరిగెడుతున్న తండ్రిని మాటలతోనే అధికారంతో ఆపింది జయశ్రీ. ఆవిడ వచ్చిన పని వేరు, పెళ్లి చేయించటానికి కాదు, చెడగొట్టడానికి అంటూ సర్వం వివరించింది. అయ్యయ్యో, మీ అత్తయ్య చెప్పిన మాటలు నిజమవుతాయి. పెద్దది, గుణవంతురాలు. నీ మేలు కోరుతుంది కానీ కీడు కోరుతుందా? కూతుర్ని మందలించబోయాడు శ్రీపతి. చాలించు నాన్న, ఎంతైనా ఆ చెల్లెలికి తగిన అన్నవే. శ్రీకాంత్ చాలా మంచివాడు. ఆవిడ తన కక్షను సాధించాలని వచ్చింది, అంతే. కుమార్తె విసుగుదలను చూసిన తండ్రి మరి కిమ్మనలేదు. అతి వైభవంగా జరుగుతున్న కుమార్తె వివాహాన్ని తిలకిస్తుంటే శ్రీపతి ఆలోచనలు పరిపరి విధాల పోయాయి. కుమారులు, వారి వివాహాలు, తన కుటుంబపు యొక్క పూర్వ ఔన్నత్యము అన్నీ గుర్తుకు వచ్చి మనసు వికలమైపోయి ఒక్కసారి తల తిరిగిపోయింది. హఠాత్తుగా మనసులో రేగిన ఆ బాధ ఆలోచనలు పెను తుఫానుకు తట్టుకోలేని శ్రీపతి తెలివి తప్పి పడిపోయిన విషయం వివాహ వేదికపై ఉన్న జయశ్రీ వీణుల వరకు వెళ్ళనే లేదు.
తంతు యావత్తూ ముగిసిన పిమ్మట తండ్రి పాదాలకు నమస్కరించి ఆశీర్వచనం కోరిన వధువు అప్పుడు అసలు విషయం తెలిసి కంట తడిపెడుతూ తండ్రి చెయ్యను చేరింది. దాందేముంది, మరి కాసేపట్లోనో తెల్లవారేసరికో తేరుకుంటారు. ఇది మామూలేగా ఆయనకు. అందుకే నీతో చెప్పలేదు, పెళ్లిపీటల మీద ఉండగానే తెలిసింది నాకు అంటూ తేలిగ్గా సిగరెట్ వెలిగించాడు శ్రీకాంత్. అలా నిశ్చింతగా నిబ్బరంగా తనకేమీ పట్టనట్లున్న భర్తను చూస్తుంటే జయశ్రీ కనుబొమ్మలు అప్రయత్నంగా ఆమెకు తెలియకుండానే ముడిపడ్డాయి. ఆమె అనుమతి లేకుండానే మనసు ఆలోచించసాగింది. బావ శ్రీ నగేష్ అయితే ఈ పరిస్థితుల్లో ఎలాగే ప్రవర్తించేవాడా? ఒక్కనాటికి అతడలా నిర్లక్ష్యం చెయ్యడు నాన్నను. కడకు సూత్రధారణ సమయంలోనైనా అది ఆపి ముందు నాన్న సంగతి చూసి ఉండేవాడు. తన ఆలోచనకు తానే ఉలిక్కిపడింది జయశ్రీ. ఏమిటిది? ఎందుకిలా ఇద్దరిని పోల్చి చూస్తుంది నా మనసు? నా హృదయంలో నగేష్కు ఎంతటి స్థానముంది? ఆవేశంతో అల్లాడిపోయింది ఆ అబల అంతరంగం. ఏమిటి నగేష్ ప్రత్యేకత? ఎందుకిలా నా ఆలోచనల్లోకి వస్తాడు పదే పదే? ఎవరు రమ్మన్నారు? ఎలా వచ్చింది అతడికి నా మీద ఇంత ప్రభావం? అనుకోకుండా వచ్చి ఆ సమయంలో తన మనసును తిష్టవేసిన నగేష్ ప్రతిమను అతి బలవంతం పైన తాత్కాలికంగా తోసివేసింది జయశ్రీ. హఠాత్తుగా ఏదో గందరగోళం వినరావడంతో ప్రశాంత సుందర వాతావరణం చెదిరిపోయింది. జయ, మీ నాన్నగారికి విపరీతంగా ఫిట్స్ వస్తున్నాయి. గది బయట గొళ్ళెం పెట్టిని చప్పుడు చేసి చెప్పి వెళ్ళిపోయారెవరు. చటుక్కున లేచి వెళ్ళబోయిన జయశ్రీని వదిలిపెట్టలేదు శ్రీకాంత్. పోనిద్దు, అది మామూలేగా. ఈ మొదటి రోజున ఎంత సుఖంగా చక్కగా గడపాలి మనం ఈరోజు. జయశ్రీ కొంచెం వెనకాడుతూ అన్నది. నిజమే, కానీ ఎంతో విపరీతంగా ఉంటే కానీ ఈ సమయంలో నాకు చెప్పరు కదా. అందుకని ఏమంటావు? అతి కఠినంగా పలికింది శ్రీకాంత్ కంఠం. శోభనం రాత్రి మొగుడు ముఖ్యమా, పిచ్చి తండ్రి ముఖ్యమా అంటూనే లైట్ తీసేశాడు. ఏంటి మీరనేది? శ్రీకాంత్లో ఇదివరలో చూడని కఠినత్వాన్ని నేడు చూస్తున్న జయశ్రీ కంపించిపోతూ అడిగింది. అంతగా అర్థం కాకపోవడానికి నేనేమీ మరో భాషలో చెప్పడం లేదే, తెలుగులోనే నేను మాట్లాడేది. నివ్వెరపాటు చెందిన జయశ్రీ కంఠం మోగబోయింది. ఇంకా పిచ్చి పూర్తిగా తగ్గకముందే ఒక్కడిని నౌకర్ల దయాదాక్షిణ్యాలకు వదిలి దేవిగారు పొలం గట్ల వెంబడి నదీ తీరాలకు విహారార్థం వెళ్ళి గంటలు గంటలు గడపడం నేను ఎరుగుదును. ఇక అట్టే తర్కించకు ఖండితంగా అన్నాడు. నిస్సహాయతతో గిలగిల్లాడుతున్న జయశ్రీ అంతరంగంలో ఎందుకో ఒక్కసారిగా నగేష్ రూపం కదలాడింది. ఈ పరిస్థితుల్లో బావ అయితే ఇలా చేసేవాడా? తన మనస్సే తనను నిలదీసి అడుగుతూ ఉంటే జయశ్రీ తెల్లబోయింది. లోలోన నగేష్ తనకు తానై దగ్గర కావింపబోయినా తాను ప్రయత్నపూర్వకంగా దూరంగా తోసివేసింది. అతనికి అప్పట్లో ప్రాధాన్యతే లేదు. మరి అతనిప్పుడు అడుగడుగునా తన జీవితపు ప్రతి ప్రధాన ఘట్టంలోనూ ఎందుకు ఇలా వచ్చి మనస్సులో తిష్టవేస్తున్నాడు? ఈసారి ఏ ఆలోచనతో పూర్వం వలె ఆమె మనసులో క్రోధం రగులుకోలేదు. పదే పదే వచ్చి మనస్సున నిలుస్తున్న అతని ఆకారాన్ని, ఆలోచనలను బలవంతంగా పారద్రోలడానికి ప్రయత్నించనూ లేదు. తనకు తెలియకుండా మనసు ఆత్మవిమర్శ చేసుకోవడం ప్రారంభించింది. శ్రీ నగేష్ని తృణీకరించడంలో నేను తెలివి తక్కువగా ప్రవర్తించానా? తెల్లవార్లు నిద్రలేక గడిపిన జయశ్రీ తెల్లవారుతుండగానే లేస్తూ పక్కనే నిశ్చింతగా నిద్రిస్తున్న భర్తను చూసి ఈర్ష్య చెందకుండా ఉండలేకపోయింది. తనకు అయిష్టంగా ప్రవర్తించి తన బాధకు తనను వదిలివేసే భర్త కూడా ఒక భర్తేనా? సున్నిత హృదయం లేని దాంపత్యం కూడా ఓ దాంపత్యమేనా? ఆనందంతో మధురానుభవాలతో మత్తెక్కించి పరవశింపజేయాల్సిన ఈ మొదటి రోజు ఇలా మనోదేహాలు రెంటికి బాధాకరమై పరిణమించాయి. బావ నగేష్ అయితే అనుభవాలు ఇలాగే ఉండేవా? అతి మృదు హృదయుడైన అతనితోటి ప్రణయం మధుర మనోజ్ఞమై పరిణమించకపోయేదా? మస్తిష్కంలో ఆ యోచన మొదలవ్వగానే మేను తుళ్ళిపడింది. భగవాన్, జీవితంలో అతి ముఖ్య సమయాలలో ఆనందంతో లాస్యం చేయాల్సిన క్షణాలలో, అందున భర్త సమక్షంలో పరాయి పురుషుడు గుర్తుకు రావడం ఎంత విచారకరమైన విషయం, ఎంత సిగ్గిల్లవలసిన విషయం. వివాహమైన ఈ మొదటి రోజులే ఎంత చిత్రవదా సాదృశ్యమై బాధిస్తుంటే ఇక ముందు జీవితం ఎలా ఉంటుంది? నవవధువు వలె సుందరమైన నునుసిగ్గుతో కాక తండ్రిని రాత్రి చూడలేకపోయానే అనే లజ్జతో బాధతో కుచించుకుపోతూ
బంధువుల స్నేహితుల బాణాల వంటి చూపులకు ముగుళించుకుపోతూ తండ్రి గదిలో అడుగుపెట్టింది జయశ్రీ. అప్పుడే పరీక్ష ముగించి పోబోతున్న డాక్టర్ వంక ప్రశ్నార్థకంగా చూసింది. డాక్టర్ చెప్పాడు, కొత్త జబ్బేమీ లేదు, మనసు చాలా బలహీన స్థితిలో ఉంది. ఆయన మనస్సును, పరిసరాలను ఏ సమస్యలు, గందరగోళాలు లేకుండా వీలైనంత ప్రశాంతంగా ఉండనీయండి. పూర్వంలాగే ఏ పల్లెటూరుకో వెళ్ళిపోతే మరీ మంచిది అంటూనే డాక్టర్ నిష్క్రమించాడు. నాన్న, ఒక్కసారి తండ్రిని చేతులతో చుట్టివేసి బావురుమన్నది జయశ్రీ. తండ్రి మతి భ్రమణానికి, తన ఒంటరి జీవితానికి లోగడ చీకాకు చెంది విసుక్కున్న ఆమెను నేడు ఒక్కనాటి పతి నిర్లక్ష్యంతో తండ్రి విలువ తెలిసి వచ్చింది. ఏమిటిది నాన్న మళ్ళీ? ఏం లేదు తల్లి, ఊరుకోమ్మా. ఏదో కాస్త మనసు కలతపడింది, గతమంతా గుర్తుకు వచ్చి అంతే. డాక్టర్లదేముంది, డబ్బు కోసం ఎన్నైనా చెప్తారు. ఆహా, అలాగా? అప్పుడే గదిలో ప్రవేశించిన శ్రీకాంత్ సిగరెట్ వెలిగిస్తూ నిర్లక్ష్యంగా అన్నాడు, హేళన ధ్వనింపజేస్తూ. డాక్టర్లంటే అంత తేలిగ్గా ఉందన్నమాట మీకు. ఆ కంఠంలో అధికారం. కొత్తల్లుడి నుండి ఇటువంటి ధోరణి ఎదురు చూడని శ్రీపతి నివ్వెరపాటుతో చూస్తూ ఉండిపోయాడు మౌనంగా. ఆహా, నాన్న ఏదో మాట వరుసకంటున్నారు. ఆయనను పరీక్ష చేసిన డాక్టర్ను ఉద్దేశించి. మధ్యన మీ కోపం దేనికి? జయశ్రీ సర్ది చెప్పింది. తెలుసులే, నువ్వెలారా అంటూనే వెళ్ళిపోయాడు శ్రీకాంత్ మరో గదిలోకి. కనీసం మర్యాదకైనా మామగారి ఆరోగ్యం సంగతిని విచారించలేదు. తండ్రి కూతుళ్ళు ముఖముఖాలు చూసుకున్నారు. జయశ్రీ అభిమానం తలెత్తింది. అదేమిటి, కాస్త ఆయన ఆరోగ్యం ఎలా ఉందో కనుక్కోవాలని కూడా నీకు తెలియదా? భర్త వెనకే వెళ్ళి అడిగింది జయశ్రీ. ఎందుకు? కొత్తగా అడిగేదేముంది, పాతపాటేగా. నాకు ఇలాంటి శుష్క మర్యాదలు అలవాట్లేవు. అదటుంచు, కానీ నా ఫ్రెండ్స్ కొందరు వస్తున్నారు, వాళ్ళని రిసీవ్ చేసుకోవడానికి నువ్వు సిద్ధంగా ఉండు. నేను స్నానం చేసి డ్రెస్ చేసుకొస్తాను. జయశ్రీకి మరో మాటకు అవకాశమే ఇవ్వకుండా వెళ్ళిపోయాడు శ్రీకాంత్. నిస్సహాయ క్రోధంతో, అనిర్వచనీయమైన బాధతో తనలో తాను ద్రిగ్గుళ్ళి ఏడ్చింది కొత్త పెళ్లి కూతురు జయశ్రీ. ఆమె అలా ఎంతసేపు బాధపడిందో తనకే తెలియదు. ఓ అరగంట అనంతరం శ్రీకాంత్ తిరిగి వచ్చి పలుకరించే వరకు అలాగే ఉండిపోయింది. ఏం, ఇంకా అలాగే కూర్చున్నావేం? నా స్నేహితులు వస్తారని చెప్తే అంత నిర్లక్ష్యమా? హోంకరించాడు శ్రీకాంత్. అర్థం లేని నేరహాసం ఒకటి వెలువడి అంతలోనే మాయమైంది జయశ్రీ పెదవులపై. తలెత్తి సూటిగా అతని కళ్ళలోకి చూస్తూ నెమ్మదిగా అంది, మీకు సొంత మామగారిపైనే నిర్లక్ష్యమైనప్పుడు నాకు మీ స్నేహితుల మీద నిర్లక్ష్యం కలిగితే ఆశ్చర్యమేంటి? ఓ, కనుబొమలు తల తమాషాగా ఎగరేశాడు శ్రీకాంత్. పెళ్ళైన మర్నాడే చక్కగా ఎదురు సమాధానాలు చెప్తున్నావే. మరింత తలతెక్కగా సమాధానం చెప్పబోయిన జయశ్రీ అంతలోనే తనను తాను సంభాళించుకుంది. లేని శాంతం కొని తెచ్చుకుంటూ మెల్లని స్వరాన అడిగింది. అతనికి చేరువుగా పోయి నిల్చుంటూ, చూడండి, ఇంతకుముందు మీ స్వభావానికి ఇప్పటికీ చాలా తేడా కనిపిస్తుంది నాకు. పెళ్ళవగానే ఒక్క రోజులోనే ఇలా మారిపోయారంటే ఇది సాధ్యమా అనిపిస్తుంది నాకు. మీరు నాతో పరిహాసమాడుతున్నారో లేక నా ఓర్పును పరీక్ష చేస్తున్నారో తెలియడం లేదు. అతి నిర్లక్ష్యంగా సిగరెట్ పొగ పీలుస్తూ తేలిగ్గా నవ్వేసి వెనుతిరిగాడు శ్రీకాంత్. అడుగు వేయబోయి ఒక్క క్షణం ఆగి అన్నాడు, వెనక్కి చూడకుండానే, ఆ తాపత్రయాలన్నీ పెళ్ళి కాకముందు. రైలు అందుకోవడానికి ఎప్పుడైనా పరిగెత్తాలి, కానీ రైల్లో కూర్చున్నాక మరి కష్టం దేనికి? అర్థమైందా? అంటూనే వడివడిగా నడిచి అటు నుండి నిష్క్రమించాడు. తల తిరిగిపోయింది జయశ్రీకి. భూమి ఆకాశాలు కలిసి తిరిగిపోతున్నట్లుగా అనిపించింది. భవిష్యత్తు ఎలా ఉంటుందో లీలగా గ్రాహ్యం కావించుకుంటున్న ఆమె కనుల ముందు అతి టీవీగా, హుందాగా, మర్యాదగా మాట్లాడే నగేష్ విగ్రహం వచ్చి నిలబడింది. జాలిగా చూస్తున్నట్లు. భరించలేకపోయింది జయశ్రీ. వద్దు బావా, వద్దు. నీ ప్రేమ, నీ జాలి, నీ దయ, నీ జ్ఞాపకాలు ఏమీ వద్దు నాకు. భగవాన్, ఏమిటి చిత్రవద? వ్రయ్యలైపోతున్న తలను రెండు చేతులతో పట్టుకుని దుఃఖిస్తూ ఆమె మనోరథంలో తాను శ్రీలక్ష్మిని అవమానించి వెళ్ళగొట్టడం, నగేష్ ఆమెకు ఆతిథ్యమిస్తే తాను ఆగ్రహం చెందడం, ఆ ఆగ్రహంపై చన్నీరు చిలికించినట్లు అతని చల్లని సమాధానాలు చెప్పటం ఒక్కొక్కటే సినిమా రీలులాగా తిరిగిపోసాగాయి. ఏమిటా రాసేది? శ్రీకాంత్ ప్రశ్నకు
తలెత్తింది జయశ్రీ. చిరునవ్వుతో చెప్పింది. అప్లికేషన్ ఫామ్ ఎందుకు? పక్కనే కూర్చుంటూ అడిగాడు. నేను కాలేజీలో చేరటానికి. తెలియనట్లే అడుగుతారేం? తల వంచి రాసుకుంటూనే మామూలుగా అన్నది జయశ్రీ. అనవసరం. అంతలో శ్రీకాంత్ స్వరం కఠినత్వంతో నిండిపోయింది. ఆ అప్లికేషన్ ఫారం చటుక్కున లాగి చించి పారేశాడు. జయశ్రీ మొదట తెల్లబోయింది. అంతలోనే ఆమెలో అమితమైన రోషావేశాలు ముపిరిగొని తలెత్తాయి. ఏమిటి మోటు పని? నేను నా చదువు పూర్తి చేయాలని నా వివాహానికి ముందే అనుకున్నాను. వివాహానికి ముందు అనేకం అనుకుంటాం. అన్నీ జరుగుతాయా? అనవసరం నీకిక చదువు. నేను మర్యాద నిలుపుతున్న కొద్దీ మీరు మితిమీరుతున్నారు. ఏమిటి అడుగడుగునా ఈ నిరంకుశత్వం? అదంతే బిగ్గరగా హేళనగా నవ్వాడు శ్రీకాంత్. మగవాడు మగవాడే, ఆడది ఆడదే. పెళ్ళయ్యాక ఇంకా చదువే. ఏడాది తిరక్కముందే మేమున్నామంటూ పిల్లలు క్యార్మంటూ తయారవుతారు. మళ్ళీ నవ్వాడు భుజాలెగరేస్తూ. కోపాన్ని చికాకును బలవంతంగా అణుచుకుంటూ అన్నది జయశ్రీ. దానికేముంది, తగిన జాగ్రత్తలు తీసుకుంటే సరి. ఇదేమైనా పూర్వకాలమా? అందున డాక్టర్లకి ఈ రోజుల్లో ఇదేమైనా బ్రహ్మ విద్య? ఆహా, బ్రహ్మ విద్య కాక మరేమిటి? జాగ్రత్తగా ఉండడాలు, నియమాలు పాటించడాలు. ఎవరో నీరసస్తులకు కానీ మనలాంటి వాళ్ళకా? అయినా ఎందుకంత కష్టపడాలి? దేశంలో లేడీ డాక్టర్లకేం కొదవలేదు. నువ్వు డాక్టర్ కానంత మాత్రాన దేశానికి ఏం కాదు. దేశంలో ఒక్క మనిషికి కూడా వాటిల్లబోయే ప్రమాదమేమీ లేదు. నీ విధి ఏదో నువ్వు నిర్వర్తించు. ఏంటి మీరు మాట్లాడేది? ఇది విధి కాక మరేమిటి? మా నాన్న నా మీద పెట్టుకున్న ఆశలు తీర్చవద్దా? ఆసుపత్రి కోసం ముందే ఇంత బిల్డింగ్ కట్టించి మీ నాన్న ఆస్తిని ఆసుపత్రిని ఉద్ధరించడానికి నేనున్నాను. కానీ నువ్వు దేశోద్ధరణ మాని నన్నుద్ధరించు. ఆసుపత్రి పనిలో నేను అలసిపోయి విసిగిపోయి వస్తే తమరు మహారాణిలాగా మరో వ్యాపకంలో ఉంటే ఇక నా అతిగతి కనుక్కునేది ఎవరు? ఇలాంటి వేషాలు మాని లక్షణంగా ఆడాళ్ళంతా ఉన్నట్లుగా ముందు చాలు అంటూనే వెళ్ళిపోతున్న భర్తను చూస్తూ కొద్ది నిమిషాల పాటు కాలగమనాన్నే విస్మరించింది జయశ్రీ. తిరిగి నౌకరు పిలుపు విని జాగృతావస్థను పొందిన ఆమె తన కనుల నుండి తనకు తెలియకుండానే అశ్రువులు స్రవించటం గమనించి తనలో తానే ఆశ్చర్యపోయింది. నాలో ఇంత బలహీనత్వం ఏర్పడిందేమిటి? నా అహంకారం ఏమైపోయింది? వివాహం అంటే ఇంతేనా? అందుకే నా యవ్వనప్రాయం నుండి వయసు మనసు ఎగిరెగిరి పడేది. ఊహాలోక నిర్మిత రమ్య హర్మ్యాలకు నిజ జీవిత నిష్ఠుర భావాలకు సాపత్యమే లేదా? కాదు, పురుషులందరూ ఇలా ఉండరు. అందరి తరహా ఈ తీరులో ఉండదు. ఉదాహరణకు బావ నగేష్ ఎంత ఉదార ఉన్నత స్వభావి. అవును, అతనితోటి జీవితం అయితే ఎలా ఉండదు, ఎన్నటికీ ఉండదు, ఉండబోదు. భగవాన్, ఒక్క పొరపాటు పనిని చేయించటమే కాక దానిని ఇంత త్వరలో గుర్తింపజేసి మనసును చిత్రహింస పాలు చేస్తున్నావా? అమ్మగారు, విసుగ్గా పిలిచాడు నౌకరు. వచ్చి గంటసేపైన నిల్చున్నా మీ ఆలోచనల్లో మీరున్నారు కానీ నాతో మాట్లాడడం లేదు. ఏమిట్రా? నీరసంగా ప్రశ్నించింది. గంట నుండి నౌకరు తన బలహీనతను కనిపెడుతున్నాడన్న విషయం గమనించి లోలోన సిగ్గు చెందుతూ, ఏముందు తల్లి, ఇంతకాలం మీ ఒక్కరి కోసమే పనిచేశాం. ఏదో విధంగా సరిపెట్టుకుంటూ పనులన్నీ చేసుకుపోతున్నాం. ఇక ముందు మాత్రం ఈ ఇంట్లో మేము నౌకరీలు చెయ్యలేం, వెళ్ళిపోతున్నాం. మాకు రావలసిందేదో ఇవ్వండమ్మా. అప్పటికి పూర్తిగా పరిసరాలను గమనించింది జయశ్రీ. ఆ నౌకరు ఒక్కడే కాదు, అతడిని ముందు పెట్టి ఆ వెనుక మరో నలుగురు, ఇంట్లో ఉన్న మొత్తం పనివాళ్లంతా నిలబడి ఉన్నారు. ఏమైంది? కంగారుగా ప్రశ్నించింది. ఏముంది తల్లి, ఒక్కటా చెప్పడానికి? కూరలో కారం ఎక్కువైందని నిన్న నానా బండబూతులు తిట్టారు కొత్తయ్య గారు. ఇవాళ అన్నం చల్లారిపోయిందని ప్లేట్ నా మొహాన్ని కొట్టారు. చూడండి ఎలా బొప్పి కట్టిందో. ఒకవేళ కంటూ వస్తే బాగుంటుంది, కానీ ఎప్పుడో వేళ మీరి వస్తే పదార్థాలు ఎలాగుంటాయి? వంటవాడు ఫిర్యాదు చేశాడు. తోటమాలి ఎదరకొచ్చి వాడి ఫిర్యాదు బయట పెట్టాడు. అంతేనండమ్మా కొత్తయ్య గారు, అలాగే బాధ పెడుతున్నారు అందరినీ. రాత్రి పొద్దుపోయి వచ్చి కారు దిగి భయపడుతూ అర్ధోక్తిలోనే ఆపేశాడు. దిగి నొసలు చిట్లించి ప్రశ్నించింది జయశ్రీ. అమ్మాయి గారు క్షమించాలి, చేతులు నలుపుకున్నాడు మాలి. పర్వాలేదు చెప్పు, ఏమీ అన్నాం. అభయహస్తమిచ్చింది యజమానిని. ఆ భరోసాతో తోటమాలి తన ఫిర్యాదును పూర్తి చేశాడు. కారు దిగి తూలుతూ నడుస్తూ పూల కుండీలను తన్నేసి దారిలో పెట్టానని అనవసరంగా నన్ను బూటికాలతో తన్నారమ్మా. తన్నులు తిని పనిచేయాల్సిన కర్మ మాకు లేదు.
స్నానానికి నీళ్లు అందరికీ ఉంచినట్లే ఉంచుతున్నానమ్మా. ఒక పాత్రలో వేడి నీరు, మరో పాత్రలో చన్నీళ్లు సమంగా కలపడం రాదా వెధవా అని వేడివేడి నీళ్లు నా నెత్తిన పోశారమ్మా పొద్దున. ఎంత కూటికి లేకపోయినా బానిసలాగా బతకలేమమ్మా ఈ రోజుల్లో. రోజులు మారాయి అని మరో నౌకరు ఫిర్యాదు. ఏమోనమ్మా, చేతులు తిప్పుకుంటూ వచ్చింది పని మనిషి. ఇలాంటి పద్ధతి ఎక్కడా ఎరగం. ఇన్నేళ్ల నుంచి మీ ఇంట్లో పాచి పని చేస్తున్నాను. ఈ పని ఇలా చెయ్యి, ఆ పని అలా చెయ్యి అని మగవాళ్ళెవ్వరూ నాకెప్పుడూ చెప్పిన పాపాన పోలేదు. ఈ నెల్లాళ్ల నుంచే ఆ పద్ధతి చూస్తున్నాను. పెద్దయ్య గారు కనీసం పిచ్చిలోనైనా ఎప్పుడూ ఇలా చేయలేదమ్మా. బాంబు లాంటి మాట వదిలేసి వెళ్ళిందది. జయశ్రీకి తల కొట్టేసినట్లయింది. చిచి, చేతి కింద బతికే వాళ్ల నోటి నుండి ఎటువంటి మాటలు వినవలసి వచ్చింది? మాకి గతిమాలిన నౌకరి వద్దు తల్లి, మమ్మల్ని పంపించేయండి వంటవాడు మరోసారి హెచ్చరించాడు. కోపం, అసహ్యం, నిస్సహాయత పెనవేసుకుని పెళ్ళూపికాయి జయశ్రీలో. పోతే పొండిరా, అందరూ కట్టకట్టుకొని పొండి. ఏం బెదిరిస్తారా? ఏం చేయించుకునేవాళ్ళు ఆ మాత్రం అనకుండా ఉంటారా? పొండి, మిమ్మల్ని నేను బతిమాలేదే లేదు. హఠాత్తుగా కుర్చీలోంచి లేచి బీరువాలోని నోట్ల కట్లు ఒక్కొక్కటిగా తీసి వాళ్ల ముందు విసిరేసింది. ఎంత ఇస్తుందో, ఏం మాట్లాడుతుందో, ఏం చేస్తుందో ఆమెకే తెలియకుండా ఉంది ఆ రోషావేశంలో. నౌకర్లు మొదట విస్తుపోయారు. తర్వాత వాళ్లల్లోనూ కొంచెం పౌరుషం రేగింది. బాగుందమ్మాయి, మాది మాకు పారేయడానికేనా ఇంతిది? పోకపోతే ఇంకా ఉంటామా? ఇంతోటి గుడ్డి నౌకరీలో ఎంతకాలం నుండో ఇక్కడ సేవ చేస్తున్న ఒక ముసలి నౌకరు మినహా అందరూ వెళ్ళిపోయారు తమ జీతాలు తీసుకుని. నువ్వు పోవేం కసిరినట్లుగా అడిగింది. అతను కళ్ళొత్తుకుంటూ అన్నాడు, ఇన్నాళ్ళు ఇక్కడ సుఖంగా బతికి ఈనాడు వెళ్ళిపోయేంత విశ్వాసం లేనోడిని కాదు తల్లి. కోపంతో పొమ్మన్నావు కానీ నువ్వు మాత్రం నిజంగా అన్నావా? నీకెంత కష్టం వచ్చిందో, ఈ పెళ్లి చేసుకుని నువ్వెంత బాధపడుతున్నావో నేను ఎరుగుదును తల్లి. కాలిన పుండుపై మందు రాసిన బగబగ మండినట్లుగా ఈ ఉపశమన వాక్యాలు తన మానసిక బాధను మరింత అధికం చేయడంతో వినలేక అక్కడి నుండి పై అంతస్తుకు పారిపోయింది జయశ్రీ. కానీ అక్కడ కూడా ఆమె బాధ తాత్కాలికంగానైనా విస్మరించబడలేదు. నౌకర్లందరూ ఏకసమూహంగా ఇల్లు వదిలి గేటును దాటిపోతూ ఉండటం ఆమె కంటికి కనిపించింది. కిటికీలో నుండి చూస్తుంటే నౌకర్లు గరకపోతున్నారు, నువ్వెక్కడికి పోతావు? ఈ ఇల్లే నీకు త్రిశంకు స్వర్గమైంది. మనస్సు రోధించింది. నౌకర్లంతా చచ్చిపోయారా? రాత్రి 12 గంటలకు వచ్చిన శ్రీకాంత్ అరుస్తున్న అరుపులకు ఉలిక్కిపడి నిద్రలేచింది జయశ్రీ. నిద్ర కళ్ళతో ఉన్న ఆమెకు వెంటనే విషయం అర్థం కాలేదు. ఏమిటి అర్ధరాత్రి అంకమ్మ శివాలు అంది విసుగ్గా. నోర్మై, మొగుడు వచ్చాడా, చచ్చాడా, తిన్నాడా లేదా అని లేకుండా పడుకుని నిద్రపోతున్నావు. అన్నం పెట్టు. మత్తుగా ముద్దగా మాట్లాడుతున్న అతన్ని తేరపార చూస్తూ కోపంగా చికాగ్గా అన్నది. నౌకర్లు కట్టుకున్న పెళ్ళాలు కాదు, తాగి వచ్చి తందనాలాడినా నోటికొచ్చినట్లు మాట్లాడినా భరించటానికి. వాళ్ళకెంత జీతమిచ్చినా తిడితేనూ కొడితేనూ పడరు. పోనీ శని వెరగడైంది. నీకేం పనుంది? నువ్వున్నావుగా, పద అన్నం పెట్టు. అలాగే కదలక బెంకంగా నిలబడింది జయశ్రీ. నాకు రాదు. నాకు 10 మంది నౌకర్ల చేత చేయించుకోవడమే తెలుసు కానీ చేయడం ఇంతవరకు తెలియదు. అబ్బో, అమ్మాయి గారి వ్యవహారం చాలా గట్టిగా ఉందే. పెళ్లి కాకముందు తెలియనివి అనేకం పెళ్ళయ్యాక తెలియడం లేదు. కరకరా నవ్వాడు. అసలే సహనం అంతంత మాత్రంగా ఉన్న జయశ్రీకి పిచ్చి కోపం వచ్చింది. ఇంతవరకు ఆ తాగుడు దొరికిన చోట అన్నం దొరకలేదా? తిండికి ఇల్లు కావలసి వచ్చిందా? అరిచింది. తాగుడు మైకంలో తేలిపోతున్న కళ్ళను, శరీరాన్ని వికృతంగా తిప్పుతూ వికటంగా నవ్వుతూ వాగసాగాడు శ్రీకాంత్. దొరక్కేం, అన్నం దొరుకుతుంది, అంగనా దొరుకుతుంది, అన్నీ దొరుకుతాయి అభ్యంతరం లేకపోతే. ఎంతకు నేను తాగానన్న కోపంతోనా అలా వాగుతున్నావు? దాందేముంది, నువ్వు తాగు, చక్కగా ఉంటుంది, బుద్ధిమంతురాలివవుతావు. ఎందా ప్యాంటు జేబులోంచి సీసా తీసి మూత తిప్పి భార్య నోటికి అందించాడు. చిచ్చి, తాగుబోతుకు ప్రపంచమంతా తాగుబోతుల్లాగా వాగి వదరేవాడికి లోకమంతా వదులుతున్నట్లు కనిపిస్తారట. నానా తిరుగుళ్ళు తిరిగి చెడి ఇంటికి చేరటమేగాక పెళ్ళాన్ని కూడా తాగమనటమా? ఏం మగజన్మ! అతడు అందిస్తున్న సీసాను విసురుగా తోసేసింది. నేలపై బళ్ళున బద్దలైన ఆ సీసాను చూస్తూ ఉగ్రుడైపోయాడు శ్రీకాంత్. ఎంత పొగరే నీకు అంటూనే చెంతనే టేబుల్పై ఉన్న ఫ్లవర్ వాజ్ తీసి ఆమె ముఖాన కోపంగా విసిరేశాడు. అమ్మా! నుదుట తగిలిన దెబ్బకు బాధతో మంచంపై కూలబడిపోతూ
అంతలో రోషం రగులుకోగా పళ్ళు పటపట కొరుకుతూ అంది. పశువా, నువ్వు భర్తవా రాక్షసుడివా? ఛీ, ఈనాటితో నీకు నాకు చెల్లు అంటూ ఉండగానే శ్రీకాంత్ నిర్లక్ష్యంగా నవ్వుతూ అక్కడి నుండి మరో గదిలోకి వెళ్ళిపోయాడు. రభస విని వచ్చిన తండ్రిని చుట్టూ వేసుకుని బావురుమన్నది జయశ్రీ. మోసపోయాను నాన్న అని. నీ గొంతు కోశానే తల్లి. ఎందుకో దైవం మనల్ని సుఖపడనీయడం లేదు. నీ మీదైనా నా ఆశలు తీర్చుకుందామనుకున్నాను కదే. పసిపిల్లవాడి మాదిరిలాగా దుఃఖించాడు శ్రీపతి కుమార్తెను పట్టుకొని. లేదు నాన్న, ఏడవబోకు. అంతలోనే కళ్ళు తుడుచుకుని క్షణకాలం ఆలోచించి తీక్షణ దృక్కులతో స్వరంతో అన్నది జయశ్రీ. ఈ ఇల్లు నీది, ఈ భాగ్యం నీది, ఈ బిడ్డ నీది. నీ ఆశలు నేను తీరుస్తాను, నిన్నేడిపించను. ఇదంతా ఎవడినెత్తునో కట్టి వాడికి లేని పెద్దరికం అంటగట్టి మధ్యన మనం బాధపడటమేమిటి? మధ్యన వచ్చినవాడు మధ్యలోనే పోతాడు. నీ ఆశలు నేను తీరుస్తాను, నువ్వు ధైర్యంగా ఉండు. అమ్మాయి, తుళ్ళిపడిన శ్రీపతి ఏదో చెప్పబోయాడు. అదంతే ఖండితంగా అన్నది జయశ్రీ. మరేం చెప్పకు నాన్న, నువ్వు అధైర్యపడకు. ఇంతవరకు అన్నీ తెలివి తక్కువ పనులే చేశాం. నీ తెలివి మీద నాకేం నమ్మకం లేదు. ఇంతవరకు నేను అవివేకంగానే బతికాను. ఇక ఆ అవివేకాన్ని సమాధి చేయదలుచుకున్నాను. ఈ మిగిలిన జీవితమైనా లక్షణంగా ఉపయోగకరంగా బ్రతకదలుచుకున్నాను. ఇదేమి పూర్వకాలం కాదు. ఆడదానికి వివాహ సూత్రం ఉరితాడు కావడానికి లక్ష్యాన్ని వదిలి ఇష్టం లేని సంసారం ఈ రోజుల్లో ఎవ్వరూ చెయ్యనక్కర్లేదు. భగవంతుడా! ఎటూ మాట్లాడలేని శ్రీపతి రెండు చేతులతో తలపట్టుకున్నాడు. మానవుడెంత బలవంతుడైనా, ఎంతటి విజ్ఞానవంతుడవుతున్నా, మరెన్ని అసాధ్యాలను సుసాధ్యాలు చేస్తున్నా అతను అల్పుడే. మానవ నిర్ణయంపై దైవ నిర్ణయం ఎప్పుడూ ఉంటుందని అడుగడుగున అతి చిన్న విషయాలలో కూడా నిర్ధారణ అవుతూనే ఉంటుంది. భర్త నుంచి విడిపోవటానికి ప్లేడర్ సలహా కోసం బయలుదేరింది జయశ్రీ. వివాహమైన 2 నెలలకే విడిపోవటం చాలా ఆలోచించవలసిన విషయం అమ్మా. ఎన్నో కారణాలను సిగ్గు విడిచి బహిరంగంగా కోర్టులో చెప్పుకోవాలి. అదీకాక ఈ రోజుల్లో విడాకులు పొందటం కూడా అంత సులభం కాదు. ఏమో, ఈ రోజున ఆవేశంలో ఉన్నావు, ఈ భర్త వద్దు అనుకున్నావు. మరో నెల తిరిగేసరికి, దూరంగా ఉండేటప్పటికీ ఏమో అతని మీదే మనసు మళ్ళీ మరలుకుంటుందేమో. అందుకే సంసారాలు విచ్ఛిన్నం కాకుండా ఉండటానికి ప్రభుత్వం వారు ఈ మధ్యన ఈ విడాకుల చట్టాన్ని సవరించారు అంటూ విడాకుల కేసులో కష్టసుఖాలను అన్నీ వర్ణించి అయినా అయినింటి స్త్రీవి, ఈ తొందరపాటు నీకు తగదమ్మా, కొంచెం ఓర్పు వహించు. చట్టాలెన్ని ఉన్నా మన దేశ స్త్రీలు ఇటువంటి విషయాల్లో 10 మందిలో చులకనైపోతారు అంటూ తన సలహాను ముగించాడు వకీలు. జయశ్రీ తల సిగ్గుతో భారంతో ధరణిలోకి కుంగిపోయింది. అయినింటి స్త్రీకి తొందరపాటు తగదు. మన దేశ స్త్రీ ఇటువంటి విషయాలలో చులకనైపోతారు. వకీలు మాటలు చెవుల్లో రింగుమంటూ ఉండగా మనసుకు సోలాలై గుచ్చుకోగా తనను తానే హేయపడుతూ ఇల్లు చేరింది. ఇటీవల సంసారంలోని చికాకులతో సరిగ్గా భోజనం చేయక మనసు శరీరము కూడా సరిగ్గా లేని ఆమె మేడ మీద తన గదిలోకి చేరుకుంటూనే స్పృహ తప్పి పడిపోయింది. తిరిగి ఆమెకు తెలివొచ్చేసరికి తండ్రి, భర్త, లేడీ డాక్టరు, నౌకరు అందరూ చుట్టూ చేరి ఉన్నారు. ఏం పర్వాలేదు, 3వ నెల, కొంచెం జాగ్రత్త, ఆనందంగా ఉండు చాలు అంటూనే లేడీ డాక్టర్ వెళ్ళిపోయింది. జయశ్రీ గుండెలు గుభిల్లుమన్నాయి. భగవాన్! అస్థిరంగా ఉన్న సంసారంలో పిల్లలొకళ్ళు తక్కువయ్యారా? లోలోన వాపోతూ అయోమయంగా అటూ ఇటూ తిప్పింది చూపులను. ఆమెను చూస్తున్న శ్రీకాంత్ గర్వంగా నవ్వుతూ టీవీగా మీసం దువ్వుతుంటే అసహ్యంతో ముఖం మరో పక్కకు తిప్పుకుంది. కర్తవ్యమూఢయై రాత్రింబవళ్ళు తనలో తాను దిగ్గుళ్ళి సాగిన జయశ్రీతో విధి పరిహాసాలు ఇంకా చాలించలేదు. అటు తిరిగి విద్యను ఆరంభించడానికి అవకాశం లేదు, ఇటు విడాకులకు సాధ్యం కాదు. అన్నిటికీ గర్భస్థ శిశువే ఆటంకం. 10గురిలో పరిహాసపాత్రమైపోతానేమోననే భయం. శ్రీకాంత్ డబ్బును మంచినీళ్ల ప్రాయంగా ఖర్చు చేస్తున్నాడు. తనను తండ్రిని హీనాతిహీనంగా చూస్తున్నాడు. అయినా నిర్లిప్తంగా ఊరుకుంటుంది. ఆమెలోని అహంకారం, టీవీ, పౌరుషం అతి విచిత్రంగా అదృశ్యమైపోయి ఓ విధమైన నీరస నిర్లిప్తతలు ఆవరించాయి. ప్రతిదానికి తనను కాదు అన్నట్లుగా, తనకు అంటనట్లుగా తన అస్తిత్వమే మరచి జీవించుదామని ఆమె ప్రయత్నిస్తూ పరిస్థితులే వచ్చి తమంత తాము కవ్వించి ఒక్కొక్క కుటుంబ కలహాన్ని సృష్టించి మనసును వికలం చేయసాగాయి.
10 రోజుల నుండి అనారోగ్యంగా కనిపిస్తున్న తండ్రి శ్రీపతి ఆ రోజు వాంతిలో రక్తం కక్కుకోవడంతో బెంబేలెత్తిపోయింది జయశ్రీ. నిర్లిప్తత, నిర్లక్ష్యాలు తాత్కాలికంగా ఆమెను విసర్జించాయి. నాన్న ఏమిటిది అని అతన్ని పట్టి కుదిపివేస్తూ వెక్కిళ్ళు పెట్టి ఏడ్చింది. అదే సమయంలో శ్రీకాంత్ ప్రవేశించాడు. తన కోపమంతా మరిచిపోయి భర్తను పలకరించింది జయశ్రీ. ఆపద సమయంలో ఆలంబన వెతుక్కోవడం ప్రాణుల సహజం. ఏమిటో నాకు భయంగా ఉంది, నాన్నను ఒక్కసారి పరీక్షించండి. ఆమె ఎంత ఆత్రుతతో అర్థించిందో అంత తాపీగా విసుగ్గా అన్నాడు శ్రీకాంత్. ఇప్పుడే ఓ ఆపరేషన్ చేసి విసిగిపోయాను, నాకు తీరిక లేదు. అదేమిటి? అదంతే అంటూనే తన గదిలోకి వెళ్ళిపోయాడు. నివ్వెరపోయిన జయశ్రీ అతన్ని వదిలిపెట్టలేదు. అతడు వెనుకే గదిలోకి తాను వెళ్ళింది. ఆ మాట అనడానికి మీకు నోరెలా వచ్చింది? ఎంత ఆస్తిని మీ నెత్తిన పెట్టి ఎంత ఆసుపత్రికి మిమ్మల్ని అధికారిని చేస్తే అల్లుణ్ణి చేసుకున్నందుకు ఇదేనా మర్యాద? మాటలు మీరుతున్నావు, జాగ్రత్త. ఏం మేరక? మీ ప్రవర్తన హద్దులు మీరడం లేదు. తెల్లవారు లేచి ఇందరు రోగులను చూస్తారే, మిమ్మల్ని ఇంతటి వారిని చేసిన మామగారిని కాస్త చూసి మందివ్వడానికి, అందులోనూ ప్రమాద పరిస్థితుల్లో ఉన్నప్పుడు మీకు తీరిక లేదా? ఇంతటి విశ్వాసరహితుల? నోర్ముయ్, బయటకు వెళ్ళు, నన్ను విసిగించకు అంటూనే బీరువాలోని విస్కీ బాటిల్, గ్లాసులు తీసుకుని ముందు ఉంచుకొని కూర్చున్నాడు. సీసా మూతలు తీస్తున్న అతని చేతిని గట్టిగా పట్టుకుంది జయశ్రీ. ఈ ఇంట్లో కులాసాలకే మీరు అల్లుడా, బాధ్యతలకు కాదా? శ్రీకాంత్ నిర్లక్ష్యంగా మాట్లాడక ఊరుకున్నాడు. ఛీ, మనుషులకే విశ్వాసం ఉంటే ఈ ప్రపంచంలో ఇక కుక్కల్ని అంత ప్రేమగా ఎవరు పెంచుతారు అన్నది అక్కడే తివాచీపై పడుకున్న కుక్కను చూస్తూ. వెంటనే శ్రీకాంత్ చేతి బలం కొద్దీ ఆమె చెంపను చెళ్ళుమనిపించాడు. అంత బలమైన దెబ్బ ఆమెలో చలనమే కలిగించలేదు. అతని వైపు అసహ్యంగా చూస్తూ, నీచుడా, పో నా ఇంట్లో నుంచి, ఈ క్షణం పో. నువ్వు నాకు భర్తవు కాదు, నేను నీకు భార్యను కాను. నోర్ముయ్, నీ ఇల్లు నిర్లక్ష్యంగా కనుబొమ్మలెగరేశాడు. నీ మెళ్ళో నేను తాళి కట్టినాడే నువ్వు, నీ ఇల్లు అన్నీ నా వశమయ్యాయి. నోరు మూసుకుని పడి ఉండు. సరే, బలమైన నిట్టూర్పును అణుచుకుంటూ అన్నది. నేను చేసిన మహా తప్పిదానికి ఈ ప్రాయశ్చిత్తం నాకు కావలసిందే. అల్పుడిని అధికుడిగా భావించినందుకు ఈ నష్టం నేను భరించాల్సిందే. నువ్వే ఉండి ఇంట్లో, నేనే పోతున్నాను. సిగ్గు విడిచి నువ్వే దిక్కని వచ్చాను బావా, ఏమీ అనుకోకు. తన పరిస్థితిని అంతటినీ వివరంగా నగేష్తో చెప్తూ బోరుమంది జయశ్రీ. నువ్వు వద్దంటుంటే వాదించి నాన్నని ఇక్కడి నుండి తీసుకుపోయాను. మనోవ్యాధి ఎక్కువై మనశ్శాంతి లోపించి ఈ భయంకర క్షయవ్యాధి అంకురించిందని డాక్టర్ చెప్పాడు. ఇంతకంటే ఆ మతిమాలిన స్థితే నయమేమో. అబ్బా, బాధపడుతూ రక్తం కక్కుకుంటుంటే బలవంతంగా గాలి పేల్చలేక పీలుస్తుంటే చూడలేకుండా ఉన్నాను. కదిలి కదిలి ఏడుస్తోంది. నిర్ఘాంతపోయిన నగేష్ కొద్ది నిమిషాల పాటు ఏమీ మాట్లాడలేకపోయాడు. ఏడుస్తున్న జయశ్రీ తలను తన గుండెకు ఆనించుకుని చేత్తో నిమురుతూ, వద్దు జయ, ఏడవకు. పొరపాట్లు మనుషులను చేయకపోతే మరెవరు చేస్తారు? పొరపాటు అని తెలిస్తే చేస్తామా? ఏదో ఆశిస్తాం, ఆ పైన దైవకృప అంతే అన్నది శ్రీలక్ష్మి. జయశ్రీ దుఃఖం, లజ్జ మరింత అధికమయ్యాయి. నన్ను క్షమించు లక్ష్మి, నిన్ను నిష్కారణంగా అవమానించినందుకే దైవం నన్నిలా శిక్షించాడేమో అనిపిస్తుంది. నువ్వు ఏమని హేళన చేస్తావో నా ప్రస్తుత జీవితాన్ని చూసి అని భయపడుతూ వచ్చాను. నువ్వింత అమృత హృదయురాలవు గనకనే పెన్నిది వంటి భర్తను పొందావు. అహంకారంతో అమృత బండాన్ని కూలదోసుకున్నాను నేను. ఇక ఇటువంటి మాటలు వద్దు, శ్రీదేవి కలగజేసుకుంది. నువ్వు నాకేమైనా పరాయిదానివా జయ అంది చుబుకం పట్టి ఎత్తుతూ. అవును జయ, శ్రీలక్ష్మి సానునయంగా అంది. అత్తయ్య, బావ ఇద్దరూ దైవ సమానులు. ఎవరినైనా ఎప్పుడైనా కడుపులో పెట్టుకుని దాచి ఆదరించగలరు. నువ్వేమీ బాధపడవద్దు, సొంత ఇంట్లో ఉన్నట్లుగా ఉండు. నాన్నగారి ఆరోగ్యం సంగతి మేమిద్దరం చూసుకుంటాం. మా శాయశక్తులా ప్రయత్నిస్తాం. నువ్వు కూడా వట్టి మనిషివి కావు, నీ ఆరోగ్యం ముఖ్యం. అప్పటికి తనని తాను సంభాళించుకున్న నగేష్ నెమ్మదైన స్వరంతో మనఃపూర్వకంగా అన్నాడు. ప్రశాంతంగా ఉండటానికి ప్రయత్నించు జయ, మనసులో ఏమీ పెట్టుకోనవసరం లేదు. నేను ఎప్పటికీ మీ బావనే. అన్నీ చూస్తూ వింటూ తనకేం సంబంధం లేనట్లుగా మౌనంగా ఉండిపోయాడు. రోజులు లెక్క పెట్టుకుంటూ జీవిస్తున్న భయంకర క్షయవ్యాధి పీడితుడు శ్రీపతి. ఏమిటి మామయ్య అలా ఉన్నావు? నీకేం భయం లేదు, నేనున్నాను. ఇంతకంటే ముదిరిపోయిన రోగం ఉన్న వాళ్లే చక్కగా తగ్గి మళ్ళీ హాయిగా ఎప్పట్లా ఉన్నారు అన్నాడు నగేష్ మేనమామనుద్దేశించి. ఎందుకు నగేష్,
ఇంకా నాకంత గౌరవం ఇచ్చి మాట్లాడతావు? నీ విలువ గుర్తించనందుకు నాకింత శాస్తి జరిగింది. ధనదాహమున్న నాకు, ఇంకా ఇంకా సంపాదించాలనుకున్న నాకు ఉన్నదే అనుభవించే యోగం లేకపోతుంది. భాగ్యంతోటే జీవితం అనుకున్నాను, కానీ మంచి మనస్సు లేనిదే ఈ భోగభాగ్యాలు అక్కరకు రావని గుర్తించలేకపోయాను. నాకు ఎంత కర్మ పరిపాకం స్వాగతమిస్తుంటే దేవుణ్ణి పోలిన నీలాంటి అల్లుడు ఎలా లభ్యమవుతాడు? నువ్వే నా అల్లుడవైతే నాకు ఈ గతి పట్టేదా? కుళ్ళి కుళ్ళి ఏడ్చాడు శ్రీపతి. నువ్వు భర్తవు కావు, నన్ను పిశాచివై పీడిస్తున్నావు. ఈ మారుమూల సగం చచ్చి అన్నిటికీ దూరమై బతుకుతున్న నన్ను ఇంకా వదిలిపెట్టకుండా ఎందుకిలా వెతుక్కుంటూ వచ్చావు? ఇంకా ఏం బాధలు మిగిలాయి నేను అనుభవించవలసినవి? హఠాత్తుగా అవతరించిన భర్త శ్రీకాంత్ను ప్రశ్నించింది జయశ్రీ. సరే, ఎంత దూరం పోతే మాత్రం మన సంబంధం ఎక్కడికి పోతుంది కానీ? నిర్లక్ష్యంగా సిగరెట్ పీలుస్తూ అన్నాడు శ్రీకాంత్. భర్త కూడా భార్య వెంట భర్త వెతుక్కుంటూ వెళ్ళడం మనకేం కొత్త కాదు ఈ దేశంలో. ఇక బాధలంటావా? అవి కావాలనుకుంటే వస్తాయి, లేదా తెలివిగా ఉంటే రావు. ఈ మెట్ట వేదాంతం నాకు అనవసరం. ఇక నీకు నాకు ఏ సంబంధం లేదు. తండ్రి చచ్చి పుట్టెడు దుఃఖంలో ఉన్న నన్ను మరి విసిగించుకు వెళ్ళు. నీ ప్రాణానికి ఉసురుమంటూనే నా తండ్రి పోయారు. దాందేముంది, ఆయువు తీరింది, పోయాడు. అతి సాధారణంగా అన్నాడు సిగరెట్ నుసి దులుపుతూ. పోనీలే, పోయిన వాళ్ల కోసం ఎంత నేడుస్తాం? ఉన్నదే గట్టి. ఒక్కతివు ఇలా ఉండటం ఏం బాగాలేదు. జరిగిందేదో జరిగిపోయింది. పద, మన ఇంటికి వెళ్ళిపోదాం. అనుమాన దృక్కులతో చూస్తూ అంది జయశ్రీ. నెలలతో ఉన్నదాన్ననైనా ఆలోచించకుండా ఇంటినొక నరకం చేసి నా ఇంట్లోంచి నన్నే తరిమేశావు. తండ్రి చచ్చి పుట్టెడు దుఃఖంలో ఉన్న నన్ను ఓదార్చాలని కాకున్నా కనీసం లోకులేమనుకుంటారోనైనా రాలేదు, చూడలేదు. ఇక ఇప్పుడు ఏమంత ప్రేమ ఎక్కువైందని రమ్మంటున్నావనుకోను. మనిద్దరం అనుకోగానే సరే, ప్రేమ ఉండకేమవుతుందిలే. ఉన్నదో లేదో నీ కడుపులో పాప చెప్పడం లేదు. కొంటెగా గర్వంగా నవ్వాడు శ్రీకాంత్. జయశ్రీ పూర్వంలాగే చలనరహితంగానే మాట్లాడింది. అటువంటి మాటలు ఇక మన మధ్య వచ్చే అవకాశమే లేదు. పాప, అవును, అదొక్కటే ప్రస్తుతం మనం విడిపోవడానికి గల అడ్డం. త్వరలోనే ఆ ఆటంకం తీరిపోతుందిలే. ఇక ఆ మాత్రం నా చేత మాట్లాడించక వెళ్ళు. ఆ బిడ్డ కావలిస్తే తీసుకుపోదువు గాని, అప్పుడు కబురంపుతాను. బిడ్డ, బేబీ ఎందుకు నాకు? విచిత్రంగా నవ్వాడు. అయినా బిడ్డనిచ్చేస్తాననే ఆడది ఉంటుందా ఎక్కడైనా? అవునులే, అదొకటి నీకు ఆటంకం. దేనికిప్పుడు? ఇంతకు నగేష్ నిన్ను బాగా చూసుకుంటున్నాడేమిటి? అతని భార్య ఊరుకుంటుందా? మూర్ఖుడా, ఏమిటి నువ్వు వాగేది? ఏముంది, ప్రస్తుతం భర్తృత్వం నగేష్ నిర్వర్తిస్తున్నాడా అంటున్నాను. నేననేదేముంది, లోకులంతా అనుకుంటున్నారు. జయశ్రీ చెల్లించలేదు. అనుకునే వాళ్ళంతా కట్టకట్టుకుని గంగలో కలుస్తారు. నాకేం లెక్కలేదు. వెళ్ళి మరి వాక్కో, వికృత హాసంతో అన్నాడు శ్రీకాంత్. అంత తేలిగ్గా వెళ్ళడానికి నేను వచ్చింది మరి. ఓ 4,000 ఎర్లా పారే పోతాను. ప్రస్తుతం డబ్బు చాలా అవసరంగా ఉంది. 4 పైసలు కూడా ఇవ్వను. మర్యాదగా ఇవ్వు, లేకుంటే నా తడాక చూపిస్తాను. ఇచ్చేదే లేదు. చూడు, క్రూరంగా కనుబొమలు ఎగరేస్తూ అన్నాడు. ధనవంతురాలైన భార్య భర్తకే మనోవర్తి ఇవ్వాలి, తెలుసా? విడాకులిస్తే. తెలుసు. సిగ్గు శరం లేని వాళ్ళెంతటి హైన్యపు తిండికైనా కక్కుర్తి పడతారని. అదేదో కోర్టులోనే తేలుతుంది. అప్పుడే పారేస్తాను. ఇప్పుడు పైసా కూడా ఇచ్చేది లేదు. హఠాత్తుగా లేచి నిల్చున్నాడు శ్రీకాంత్. నెమ్మదిగా నువ్వే దారిలో పడతావనుకుంటే మొండితనం జాస్తిగా ఉందే అంటూ చటుక్కున తలుపు బోల్టు బిగించి జేబులో నుంచి కాగితం తీశాడు. ఏమిటిది? భయం పైకి కనపడనివ్వకుండా అంది జయశ్రీ. ఏమిటా? నీ పొగరుకు మందు. పెట్టు సంతకం. పెట్టను. నా ఆస్తినంతా రాయించుకోవాలని ఎత్తువేశావన్నమాట. ఆ కాగితాన్ని పరీక్షగా చూస్తూ అన్నది జయశ్రీ. అవును, పెట్టు త్వరగా, లేకుంటే నీ రక్తంతో పెట్టిస్తాను సంతకం. జాగ్రత్త. ఇక్కడ ఇక నువ్వు అరిచి చచ్చినా దిక్కులేదు. చచ్చినా పర్వాలేదు, చావుకు భయపడను. ఎలాగూ చావాల్సిందే. చచ్చే ముందు నీలాంటి అపాత్రుడికి ఎందుకు దానం చెయ్యాలి? ఒక్కనాటికి అటువంటి తెలివి తక్కువ పని చెయ్యాలి. చూస్తాను అదేమిటో. దారిలోకి తేవడం నాకు తెలుసు. కలం ఆమె చేతిలో పెట్టి బలవంతంగా సంతకం చేయించడానికి ప్రయత్నిస్తున్నాడు శ్రీకాంత్. శక్తి కొద్దీ పెనుగులాడుతోంది జయశ్రీ. అంతలో గది బయట నుండి తలుపులు బలవంతంగా ఎవరో తెరుస్తున్నట్లు శబ్దం రాసాగింది. భార్యను వదిలేసి పారిపోవడానికి దారి వెతుక్కుంటున్నాడు శ్రీకాంత్. అంతలోనే బయట నుండి తలుపు భళ్ళున తెరుచుకొని నగేష్ ప్రవేశించాడు. ఓ నువ్వా? శ్రీకాంత్ క్రూరంగా చూస్తూ అన్నాడు.
పరాయిదాన్ని ఇంట్లో పెట్టు కూలుకుతున్నావు, నీకెంత ధైర్యంరా అంటూనే మీదకు లంఘించాడు. చీనోర్మై అప్రయోజకుడా, చలము బలము అతి సున్నితమైన ఆడవాళ్ల మీదనట్రా ప్రయోగించటం చేదరించుకున్నాడు నగేష్. ఇద్దరూ ఘోరంగా కొట్టుకుంటున్న సమయంలో పోలీసులు ప్రవేశించారు. నిన్ను అరెస్ట్ చేస్తున్నాం, శ్రీకాంత్ చేతికి సంకెళ్ళు వేయిస్తూ ఇన్స్పెక్టర్ అన్నాడు. డాక్టర్ నగేష్ గారి హాస్పిటల్లో నర్సు మేరీని వంచి ఆమె మీ సంబంధం బయట పెట్టగలదనే భయంతో గత రాత్రి ఖూనీ చేసి పారిపోయావు. నర్సు మేరీ ఇంతకు గంట క్రితమే హాస్పిటల్లో చనిపోతూ మరణ వాంగ్మూలం ఇచ్చింది. వట్టిది, అబద్ధం, వ్యర్థంగా బుకాయించబోయాడు శ్రీకాంత్. నడవండి, గర్జించాడు ఇన్స్పెక్టర్. అక్కడ ఖూనీ చేసి ఇక్కడ భార్యను హింస చేస్తున్నావు డబ్బు కోసం. ఆ డబ్బుతో ఎక్కడికైనా పరారైపోవాలనా? పద పద. శ్రీకాంత్ సిగ్గు విడిచి ఏడవసాగాడు. జయ, ఏం చేస్తావు? నన్ను విడిపించే పూచి నీదే. నగేష్ చేతిలో ఉన్నాయి ఇప్పుడు నా ప్రాణాలు, జాగ్రత్త, విడిపించుకుంటావు కదూ నన్ను అంటూ ఉండగానే పోలీసులు లాక్కుపోయారు. భగవాన్! అంతా చూస్తున్న జయశ్రీ స్పృహతప్పిపోయింది. భాగ్యచక్రంలో పాన్పుపై కళ్ళు తెరిచిన జయశ్రీ పక్కనే ఊయలలోని పాప ఏడ్పు విని తుళ్ళిపడింది. ఆడపిల్ల నవ్వుతూ చెప్పింది ఒక నర్సు. చక్కగా ఉంది, తెల్లగా బొద్దుగా, కాన్పు తేలిగ్గా అయింది, ఏం పర్వాలేదిక. పక్కనే శ్రీలక్ష్మి శ్రీదేవి చిన్నగా మాట్లాడుకుంటున్నారు. జయశ్రీ నిర్లిప్తంగా నవ్విన నవ్వులో లోకంలోని విషాదమంతా కురిసింది. ఏమిటి జీవితానికి అర్థం? తనలో తాను అనుకున్నట్లుగా అంది. తప్పు, అలా అనకు, శ్రీదేవి వారించింది. కానీ ఆమె అలా ఎందుకన్నదో, ఆ మాటలలోని అర్థం, సందేశం మర్నాడు నగేష్ హాస్పిటల్కు వచ్చే వరకు ఎవ్వరికీ తెలియదు. మరదలితో మాట్లాడి ధైర్యం చెప్పి వెళ్లాలని వచ్చిన అతనికి ప్రాణం లేని కట్టె మాత్రం కనిపించింది. పక్కనే ఊయలలో ఆడుకుంటున్న పాప. ఆ పాప తలచెంతనే ఒక ఉత్తరం. బావా, భాగ్యచక్రం నిర్మించిన నిన్ను హేళన చేశాను. భాగ్యచక్రాన్ని చిన్నచూపు చూశాను. భాగ్యచక్రం కారణంగానే నీకు దూరమయ్యాను. అహంకారంతో అమృత భాండాన్ని కూలదోసుకున్నాను. ఈ అవివేకిని ఆమరణాంతం అంగలార్చి అల్లాడవలసిందేనా? ఎవరినైతే తృణీకరించానో ఆ భాగ్యచక్రం నీడనే ఈ భార జీవితం గడపవలసి వచ్చింది. ఇంతకంటే అవమానం ఉంటుందా ఎవరికైనా? ఉన్నదానితో తృప్తిపడక ధనదాహంతో ఇతరులను బాధించి అవమానించే వాళ్లకు నా జీవితం, నా తండ్రి జీవితమే గుణపాఠాలు. నీ ఆదర్శాన్ని, ఆసుపత్రిని హేళన చేసి పల్లె జీవితాన్ని హేయపరిచి తానొక పెద్ద ఆసుపత్రి నిర్మించాడు మా నాన్న. ఆ ఆశ మొదలంటా నాశనమైంది. తన పిల్లలు డాక్టర్లు కాలేదు. తను కట్టిన ఆసుపత్రిలో తనకొక గుక్కెడు మందు నీళ్లకు కూడా గతి లేకపోయింది. తన రోగం తగ్గటానికి పట్టణాలను కాదని ఈ పల్లెటూరుకే, నీ పాదాల చెంతకే రావలసి వచ్చింది. భాగ్యచక్రంలోనే మేమిరువురం అంతిమ శ్వాస తీయాల్సి వచ్చింది. ఎంత చిత్రం! నిన్ను రెండవ పెళ్ళి, మూడవ పెళ్ళి అని హేళన చేసినప్పుడు నీ మనసు ఎంత చిత్రవద అనుభవించి ఉండాలి. అందుకే తనకు నేనెన్నవ స్త్రీనో కూడా తెలియనటువంటి భర్త దొరికాడు. హీనమైన అభిరుచులతో, నీచమైన కారణాలతో కారాగారానికి వెళ్ళాడు. ఎంతైనా భర్త. ఆ ప్రలోభంతో సన్మార్గుడవైన నీచేత ఎక్కడ అబద్ధం పలికింప ప్రయత్నిస్తానో అనే భయం వల్లనైతేనేం, ఈ అవమాన పరంపర ఒక్కసారిగా తట్టుకోలేకైతేనేం శాశ్వతంగా నిష్క్రమిస్తున్నాను. మరుజన్మలోనైనా నీ భార్యను కావాలని కోరుకుంటూ ఆసుపత్రిలో మరణించిన ఆ నర్సు విషయంలో డాక్టర్గా నీ అభిప్రాయాన్ని నిస్సంకోచంగా కోర్టులో చెప్పడానికిక నీకు ఎటువంటి అభ్యంతరము ఉండబోదు. ఇక నా బిడ్డ, పసివాళ్ల మీద పెద్ద ఆశలు పెట్టుకోకూడదు అంటారు. అది బతికి బాగుంటే మంచిదే. నీ పెంపకంలో అది చక్కని మనిషి కాగలదు. ఈ భాగ్యచక్ర నిర్మాణానికి మూలమైన పేరు భాగ్యలక్ష్మి. ఆ పేరే దానికి పెట్టి పెంచు. పసివాడైన శ్రీధర్ను చేదరించుకున్నందుకే నా బిడ్డను నేను చూసుకోకుండా పోతున్నానేమో. ఇవాళ నువ్వు శ్రీలక్ష్మి ఎలా ఉన్నారో అలాగే ఈ భాగ్యచక్రంలో శ్రీధర్, భాగ్యలక్ష్ములు సంతోషంగా తిరుగాడాలి. అర్థమైంది కదూ నీకు నా ఆశ? ఇక నా ఆస్తి, నా బిడ్డకు నువ్వే అండ. దానికి ఇంకేమీ అక్కర్లేదు. ఆస్తినంతా భాగ్యచక్రం అభివృద్ధి కోసమే ఉపయోగించు. అనుమతి పత్రం దీనితో జత చేస్తున్నాను. ఇది ఏనాడో రాసించాను. దేశంలోని ధనవంతులందరూ తమ తమ భాగ్యాలను పల్లెల్లో వైద్య సదుపాయం, విద్యా సౌకర్యాలు లేక మగ్గిపోతున్న
జనోద్ధరణకై ఈ విధంగా సద్వినియోగం చేస్తే భారత భాగ్యచక్రానికి మరి తిరిగే ఉండదు. భాగ్యచక్రధారివైన నీకు, అందుకు ప్రోత్సహించిన అమృతమూర్తి అత్తయ్యకు, దాని అభివృద్ధికి పాటుపడుతున్న సుగుణశీల శ్రీలక్ష్మికి కడసారి వందనాలర్పిస్తూ జయశ్రీ. సమాప్తం. నవల విన్నందుకు ధన్యవాదాలు. ఈ నవల మీకు నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, నన్ను సపోర్ట్ చేయండి. మీరు ఇచ్చే ఒక్క లైక్ నాకు, నా ఛానల్కి ఎంతో సపోర్ట్ని ఇస్తుందండి. థ్యాంక్ యూ. ఉంటానండి.